వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన బిల్లు వక్ఫ్ అన్నటువంటిది ఎవ్వరూ రద్దు చేయట్లేదు. నోట్ దట్ పాయింట్. వక్ఫ్ని ఎవరూ రద్దు చేయట్లేదు. వక్ఫ్ అలాగే ఉంటుంది. ఇదివరకు ఉన్న అధికారాలు కూడా అలాగే ఉంటాయి. ఓన్లీ కొత్తగా ఒక భూమి వక్ఫ్ అని ప్రకటించాలంటే గతంలో మత పెద్ద చెప్తే అయిపోతుంది, లేదా వక్ఫ్ బోర్డు వాళ్ళు చెప్తే అయిపోతుంది. అలా కాకుండా కలెక్టర్ ద్వారా, అది కూడా వక్ఫ్ బోర్డే కలెక్టర్కి చెప్తే కలెక్టర్ అది అవునా కాదా వీళ్ళది అనేది ధృవీకరించాలి. ఇదొక్కటే మాత్రమే, అంటే క్రాస్ చెకింగ్ మెకానిజం తప్పించి మరొకటి కానే కాదు. కానీ ముస్లిం సోదరుల్ని తప్పుదో పట్టిస్తున్నారు, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. వక్ఫే తీసేస్తారు, మసీదులు తీసేసుకుంటారు, ఆస్తులు తీసేసుకుంటారని ఒక దరిద్ర ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది ఇట్లాంటి ప్రచారం చేసే మహామేధావుల్లో ఒకడైనటువంటి మన ఓవైసీ గారికి సంబంధించి తాజాగా ఎవరైతే షోయబ్ షామ్స్, ఈయన ముస్లిమే, చైర్మన్ ఆఫ్ ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్, డైరెక్ట్గా ఒక పాయింట్ రైజ్ చేశాడు. ఓవైసీ దగ్గర 3,500 కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ భూములు ఉన్నాయి. వాటన్నిటి మీదన, ఆ భూముల మీదన వచ్చే మలాయి అంటే పాల మీదన వచ్చే మేగడ లాంటిది, అది ఆయన తినేస్తున్నాడు. వక్ఫ్ ఆ సంపద ప్రజలకి చేరట్లేదు అన్నటువంటిది. అంటే ఇవాళ దీన్ని అబ్జెక్ట్ చేసే ఈ మత పెద్దల వెనకాల ఉద్దేశం కూడా అదే. ఆ వక్ఫ్ ఆస్తుల మీదన గడిచేస్తోంది వాళ్ళు. అది ఇప్పుడు ప్రభుత్వానికే డబ్బులు వెళ్ళి పేదలకు ఆ డబ్బులు వెళ్తాయి అంటే రానియకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు.